ఆ రోజు యేసుక్రీస్తు ఈ భూమి మీద సేవ చేయడానికి వచ్చినప్పుడు వినయ్య వినమ్మ ఆయన కూడా తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కూడా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కూడా వ్యతిరేకించారు, అవమానపరిచారు, హాని చేసే ప్రయత్నం చేశారు. ప్రభువుని నమ్ముకోవడం వల్ల, ప్రభువుని విశ్వసించడం వల్ల వ్యతిరేకతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవమానపరుస్తారు. యేసయ్యకే తప్పలేదు ఈ తిప్పలు. నీకు నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ కష్టాలు, ఈ అవమానాలు తప్పవు. కానీ వినండి, యేసు తనకు హాని చేయాలి అనుకున్న వారి మధ్యలో తన మార్గము గుండా వెళ్ళిపోయాడు. కనీసం ఏ ఒక్కరూ కూడా యేసును టచ్ కూడా చేయలే. అనగా నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, సైతాను ఎన్ని శోధనలు తీసుకొచ్చినా, ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చినా, నీకు శుభవార్త తప్పించుకోవడానికి దేవుడు నీకు ఒక మార్గాన్ని ఎప్పుడూ దాచి ఉంచాడు. నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఉద్యోగం రాకపోవచ్చు, నీ కూడా ఉద్యోగం అనేది అసాధ్యంగా తయారు కావచ్చు. శుభవార్త, నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వడానికి ఒక మార్గాన్ని దాచిపెట్టాడు.